సిట్లో రాష్ట్ర అధికారులు ఎవరుంటారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం సిట్లో ముగ్గురు ఐపీఎస్ స్థాయి అధికారులు ఉన్నారు. సర్వేశ్వర్ త్రిపాఠి, గోపీనాథ్ శెట్టి, హర్షవర్ధన్ రాజులో ఎవరిని సిట్లో కొనసాగిస్తారని ఉత్కంఠ కొనసాగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో 9 మంది ఉన్నారు. దాంట్లో ముగ్గురు ఐపీఎస్ స్థాయి అధికారులు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు సుప్రీం ఆదేశాలతోని కేవలం 2 అధికారులు మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ 5 మెన్ కమిటీలో ఉండబోతోంది. ఇంతకీ ఆ 5 మెన్ కమిటీలో 2 రాష్ట్ర అధికారుల నుంచి ఈ ముగ్గురులో ఎవరికి ఏ ఇద్దరికి అవకాశం దొరుకుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటైన నేపథ్యంలో 2 రాష్ట్ర అధికారులు ఎవరికి చోటు కల్పిస్తారనేది కొంత ఉత్కంఠగా కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, సో అటు సుప్రీం 5 అధికారులతో కమిటీ వేసింది, 5 మెన్ కమిటీ వేసింది. స్వతంత్ర కమిటీలో 5లో 2 రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఉండబోతున్నారు. సో ఈ 2లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో 3 అధికారులు, ఐపీఎస్ అధికారులు సర్వేశ్వర్ త్రిపాఠి, తర్వాత హర్షవర్ధన్ రాజులు, మరొక గోపీనాథ్ శెట్టి ఉన్నారు. సో ఈ 3లో ఎవరిద్దరికి అవకాశం లభించబోతోంది? సో సుప్రీం తీర్పు పైన ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి రాజకీయంగా కాను, సామాజికంగా కాను, ప్రజల్లో నుంచి కూడా? ఎస్ మనోజ్, ఇప్పుడు కేంద్రం అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎవరైతే సిబిఐ డైరెక్టర్ ఉన్నారో ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలోనే ఇప్పుడు ఈ కమిటీ దర్యాప్తు బృందం కూడా ఏర్పడబోతుంది. అంటే ఈ దశగా ఇక ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన త్రిపాఠి నేతృత్వంలో ఏర్పరిచిన సిట్టు రద్దయినట్టుగానే మనం భావించాలి. ఈ దశగా ఇప్పుడు ఉన్న ఈ 3 ఐఏఎస్ అధికారులు, హర్షవర్ధన్ రాజు కావచ్చు, లేకపోతే గోపీనాథ్ శెట్టి కావచ్చు, జెట్టి కావచ్చు, లేకపోతే త్రిపాఠి కావచ్చు, వాళ్ళతో పాటు ఒక 6 మంది డిఎస్పీలు, 2 సిఐతో ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అది పూర్తిగా కూడా రద్దయినట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే కేంద్రం పూర్తిగా కూడా బాధ్యతల్ని సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కి అప్పచెప్పింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు సంస్థ రంగంలో దిగబోతుంది. సో ఇప్పుడు ప్రవీణ్ సూద్ ఎవరైతే సిబిఐ అధికారులు 2ని సెలెక్ట్ చేస్తారో, అలాగే పోలీసు నుంచి ఆయన సెలెక్ట్ చేస్తారా, ఆయన రెఫర్ చేసిన ఒక 2 వ్యక్తుల్ని ఇక్కడ తీసుకుంటారా అనేది చూడాలి. దాంతో 4 అవుతారు. అలాగే ఫుడ్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించి కూడా ఒక 5 అధికారి ఎవరైతే ఆ చైర్మన్ ఉంటారో, ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్కి సంబంధించి చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక అధికారాన్ని నియమిస్తారు. సో ఈ 5 మంది మాత్రమే రేపు జరగబోయే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన దర్యాప్తు సంస్థలో అధికారులుగా ఉంటారు తప్పితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు దాదాపుగా రద్దయినట్టుగానే మనం భావించాలి. దీంట్లో ఎఫిషియెంట్ అధికారులు ఉన్నారని కానీ సిబిఐ కానీ భావిస్తే డెఫినెట్గా వాళ్ళల్లో దీంట్లో నుంచి కూడా ఒక 2ని కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు సర్వేస్ త్రిపాఠి ఆధ్వర్యంలో నడిచిన ఆ సిట్ అయితే దాదాపుగా బంద్ అయినట్టునే చెప్పాలి, అది రద్దయింది. సో ఈ రద్దయిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అధికారుల్ని ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఏ అధికారులని 2ని తీసుకుంటారు ఐపీఎస్ అధికారులని అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రవీణ్ సూద్ సిబిఐ తన కార్యాలయంలో ఏ 2 అధికారులని నియమిస్తారని చూడాలి. అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కమిటీ నుంచి ఎవరైతే చైర్పర్సన్స్ ఉంటారో ఆయన ఒక మనిషిని నియమించే పరిస్థితి ఉంటుంది. సో ఈ 5 మంది మాత్రమే ఈ కేసుని దర్యాప్తు చేసే బృందంలో పాల్గొనే కీలక సభ్యులుగా మారిపోతున్నారు. సో అది ఈరోజు ఆ లిస్ట్ వస్తుందా, రేపు వస్తుందా అనేది ఇంకా ఒక క్లారిటీకి అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. బహుశా ఈ 2 రోజుల్లోనే ఈ సిట్కు సంబంధించి ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటి ప్రకారం కొంతమంది 5 మంది పేర్లు బహుశా ఈరోజు సాయంత్రానికి కానీ రేపటి లోపల దీనికి సంబంధించిన అధికారుల లిస్టు తొలి జాబితా వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. దానికి సంబంధించి ఫర్దర్గా యాక్షన్ ఎవరెవరు తీసుకుంటారు, దాంట్లో ఎవరెవరు అధికారులు ఉంచుతారు, డిఎస్పీ స్థాయి అధికారులు ఎవరు, లేదు సిబిఐ నుంచి ఎంతమంది అధికారులు రంగంలోకి ఉంటారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది సీఏలు ఉంటారు, లేకపోతే డిఎస్పీలు ఉంటారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక సిబిఐ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక ప్రవీణ్ నేతృత్వంలోనే ఈ 5 మెన్ కమిటీ ఆయన యొక్క సూపర్విజన్ లోనే విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పిన అంశం ఏంటంటే కోటాను కోట్ల భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి, వాళ్ళ యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి పారదర్శకంగా జరగడం కోసమే ఈ కమిటీ వేస్తున్నాం. రాష్ట్రానికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పకుండా, కేంద్రానికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పకుండా చెరొక 2 అధికారులు నియమిస్తూ ఒక స్పెషల్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన అధికారులను కూడా ఒకరు నియమించారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ 9 మంది కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం, సిట్ వేసింది.
ఈ 9 మందిలో 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. సో సిబిఐ పరిధిలో ఉన్న అంశం అయితే సిబిఐ ఎవరిని వేస్తుందని ప్రస్తుతం తాత్కాలికంగా మనం అంచనా వేయకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిట్లో 3 ఐపీఎస్ అధికారుల నుంచి ఇద్దరికి అవకాశం కల్పించాలి. కాబట్టి ఎవరు ఇద్దరు కాబోతున్నారు యాజ్ పర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళ ర్యాంక్ అథారిటీ ప్రకారం కావచ్చు, ఎవరికి దాంట్లో చోటు కల్పించబోతున్నారు? మనోజ్, ఇక్కడ ఏదైతే సర్వేస్ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ ఏర్పడిందో ఆ సిట్లో ఉన్న 3 ఐపీఎస్ అధికారుల్లో ఏ ఇద్దరిని సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు, ఆ క్లారిటీ లేదు. ఎందుకంటే సిట్లో ఉన్న అధికారులను కూడా మీరు వాడుకోండి అని చెప్పలా. కేవలం చెప్పింది ఏంటి, డెఫినెట్గా అంటే ఇప్పటికి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో, ఎక్కడైతే సిబిఐ కేంద్రంతో అంటే సిబిఐ ఆధ్వర్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఆధ్వర్యంలో ఈ 5 మెన్ కమిటీని వేసిందో, ఈ 5 మెన్ కమిటీలో ఉన్న ప్రవీణ్ సూద్ ఆధ్వర్యంలో సిబిఐ నుంచి 2 వస్తారు. అలాగే ఏపీ పోలీసు నుంచి ఏ ఇద్దరైనా రావచ్చు. ఇప్పుడున్న సిట్లో ఉన్న 3లో 2ని తీసుకుంటారా అంటే అది కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ సిట్ ఇక్కడ రద్దు అయిపోయింది. ఈ సిట్కి ఇక్కడ ఏపీ డిసైడ్ చేసిన సిట్టు కంప్లీట్గా అది రద్దు అయినట్టుగానే మనం భావించాలి. ఒకవేళ నిజంగానే దీనికంటే ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఎవరైనా సిబిఐకి కానీ లేకపోతే డైరెక్టర్కి కానీ అనిపిస్తే సెంటర్లో వాళ్ళు ఇద్దరిని తీసుకునే పరిస్థితి ఉంటుంది. లేదు సిబిఐ కోరచ్చు కూడా సపరేట్గా ఎవరిని, ఆంధ్రప్రదేశ్ని మీరు ఒక 2 అధికారులని కేటాయించండి మాకు అని కూడా. సో ఆ దిశగా కూడా కొంత అధికారులని కేటాయించే పరిస్థితి కూడా ఉంటుంది. అంతేగాని ఈ 3లోనే 2ని తీసుకుంటారు అనేది జరగదు. అటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే సిబిఐ వ్యవహారంలోకి వెళ్ళిపోయింది కాబట్టి సిబిఐ డైరెక్టర్ కంట్రోల్లోనికి ఈ 5 మెన్ కమిటీ నియమితం అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా కూడా ఏ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఒక ఆప్షన్ ఉంది. రెండోది సిబిఐ ఒక ఇద్దరిని తీసుకోమనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే దీంట్లో ఉన్న మరో ఇద్దరిని కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంది. లేదు దీంట్లో కాకుండా బయట నుంచి కూడా అంటే ఏపీలో పనిచేస్తున్న అధికారుల్లో మరో ఇద్దరిని కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈ వ్యవహారంలో ఈ సిట్లో ఉన్న అధికారులనే తీసుకోవాలని ఎక్కడా లేదు. కాబట్టి అది సిబిఐ డైరెక్టర్కి సంబంధించి వ్యవహారంలో ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఒకటి ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కి సంబంధించి వ్యవహారంలో మాత్రం ఆ చైర్పర్సన్ ఒక మనిషిని నియమిస్తారని చెప్పింది. కాబట్టి ఈ రెండిట్లోనే అంటే ఒకటి ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి మాత్రం వాళ్ళ చైర్మన్ నియమిస్తారు. సిబిఐ నుంచి ప్రవీణ్ సూద్ తన అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 2ని అడిగారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా నిర్ణయించవచ్చు, ప్రభుత్వాన్ని సిబిఐ కూడా కోరచ్చు, మీరు ఒక 2 మంచి అధికారులని సూచించండి అని. ఆ సూచనలో ఈ 3 ఐపీఎస్ అధికారులను కూడా చూపించవచ్చు. లేదు మరో 3 ఇంకొక 2 ఐపీఎస్ అధికారులను సెలెక్ట్ చేయొచ్చు. అది మరి ఇంకొక గంట 2-3 గంటల్లో కానీ ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ ప్రస్తుతం సిట్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ వేసిన సిట్ మాత్రం రద్దయినట్టుగానే మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, సో మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇక్కడ 5 మెన్ కమిటీ వేసింది. అంతకు లోపే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్లో 9 మంది అధికారులు ఉన్నారు, దాంట్లో 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఒకరోజు అలా ప్రకటించేసింది. కొంత వాళ్ళు విచారణ చేసినట్టుగా కొంత ముందుకు వెళ్ళారు, కానీ వెంటనే నిలిపివేసింది. తర్వాత సుప్రీంకోర్టు వాదనలు వినింది. సుప్రీంకోర్టు సిబిఐకి సంబంధించి ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నారంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కూడా అడిగింది. అయితే ఇక్కడ పిటిషనర్ తరపు కానీ టీటీడీ తరపున కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేసి వారు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోతే కనుక మేము సిద్ధంగా ఉన్నామంటూ అటు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సమాధానం ఇచ్చారు. కానీ తాజాగా ఈరోజు సుప్రీంకోర్టు ఇది ఒకరిద్దరికి సంబంధించిన అంశం కాదు, ఇక్కడ రాజకీయాలకి నిలయం కాదు, రాజకీయాల పరిస్థితిని ఇక్కడ పట్టించుకోదలుచుకోలేదు. కానీ పారదర్శకంగా కొన్ని కోట్ల హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి నేను స్వతంత్ర కమిటీకి ఆదేశించింది. స్వతంత్ర కమిటీలో 5 కమిటీలో సభ్యులు ఉంటారు. దాంట్లో 2 సిబిఐ అధికారులు ఉంటారు, 2 రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఉంటారు, మరొకరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక అధికారి ఉంటారు. సో ఈ 5 మెన్ కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. మరి ఈ దెబ్బతో సుప్రీంకోర్టు ఆదేశంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ అయితే రద్దయిపోయింది. దాదాపుగా ఆ సిట్ పూర్తిగా కొలాప్స్ అయినట్టే చెప్పాలి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ 5 మెన్ కమిటీలో 2 రాష్ట్ర ప్రభుత్వ తరఫున 2 పోలీసు అధికారులు ఉన్నారు. కాబట్టి ఎవరిని సూచిస్తుంది? అది ఆల్రెడీ ఉన్న కమిటీలో సిట్ కమిటీ నుంచి 9 మంది సభ్యులు 3 ఐపీఎస్ అధికారుల నుంచి ఎవరిని ఇద్దరిని ప్రకటిస్తారా, ఇద్దరిని తీసుకుంటారా, లేదంటే కొత్త వారిని నియమిస్తారా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విషయంపై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్స్ ఏంటో చూద్దాం.
एक जो है फूड सेफ्टी अथॉरिटी से, एक ऑफिसर फूड सेफ्टी अथॉरिटी से होगा, क्योंकि पहले तो जो है एसजी का ये कहना था कि जो एसआईटी पहले की एसआईटी है वो भी क्रेडिबल है, उनके क्रेडेंशियल पे कोई डाउट नहीं है। बट बाकी जो है वाईएसआरपी की तरफ से जो ऑब्जेक्शन था, इस वजह से एक इंडिपेंडेंट बॉडी जो है कोर्ट द्वारा बनाई गई है, जिसमें जो है 2 फ्रॉम सीबीआई, 2 फ्रॉम स्टेट बॉडी और 1 इज फ्रॉम फूड सेफ्टी अथॉरिटी। सो ये करके जो है आज इस पिटीशन को डिस्पोज ऑफ कर दिया गया है। Can you tell me in English what happened in Supreme Court today? Today, Supreme Court constituted an independent SIT comprises by the 2 members from CBI, 2 from State Police, and 1 from Food Safety Authority. And while ordering constituting this independent body, Supreme Court has disposed of the petition. And if there will be anything with respect to this case, then we can file a separate any application in the same case. పెద్ద షాపింగ్ ప్రపంచం విఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారిచే అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. విఎంఆర్ షాపింగ్ మాల్.